ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇటీవల పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల వేదికపై ఘోర అవమానం జరిగిందంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, చర్చను రేకెత్తిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తి సభ వేదికపైకి వచ్చినప్పుడు ఆయన పక్కనున్న ప్రముఖులను పలకరించే క్రమంలో జరిగిన ఒక దృశ్యం ఇప్పుడు చర్చనీయాంశమై. ప్రధాని మోదీ తన పక్కనే ఉన్న సినీ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ను ఆప్యాయంగా పలకరించడం స్పష్టంగా కనిపిస్తుంది. పక్కనే ఉన్న బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడి చేతిలో మోదీ తన చేయి వేసి పలకరించారు. అయితే పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నప్పటికీ ప్రధాని ఆయన వైపు చూడకుండా లేదా నేరుగా పలకరించకుండా వెళ్లిపోవడం ఈ వీడియోలో కనబడింది. పవన్ ను దాటిన తర్వాత నారా లోకేష్ వైపు చూసి మోదీ నమస్కారం చేసి ముందుకు సాగారు. ఈ దృశ్యం కారణంగా ప్రధాని కావాలని పవన్ కళ్యాణ్ విస్మరించారని, ఇది ఒక రాజకీయ అవమానమని పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు జరిగిన ఈ అవమానం తమ మనసును గాయపరిచిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ తమ అభిమాన నాయకుడిని తమ స్టైల్లో పౌరుషాన్ని చూపించమని కోరుతున్నారు. ఇంతటి అవమానం మనకు అవసరమా అంటూ ఈ వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలోని పాత పవర్ఫుల్ డైలాగ్ లో గుర్తు చేస్తూ ఆయనలోని పోరాట యోధుడిని నిద్రలేపాలని అభిమానులు పిలుపునిస్తున్నారు. సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చేయదు అంటూ పాత డైలాగులు వల్లవేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియోపై జనసేన లేదా పవన్ కళ్యాణ్ తరపు నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే ఈ దృశ్యం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.